హలో గైస్, ఈ రోజు మనం చూడబోయే అనిమే ఐ వాస్ రీఇన్కార్నేటెడ్ యాస్ ద సెవెంత్ ప్రిన్స్. ఇందులో ఎపిసోడ్ 11 చూడబోతున్నాం. ఒకవేళ మీరు మిగతా ఎపిసోడ్స్ చూడకపోతే ప్లేలిస్ట్ క్రియేట్ చేసి పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. మర్చిపోకుండా కింద ఉన్న లైక్ బటన్ ని క్లిక్ చేయండి. మీరు ఇప్పుడే మన ఛానల్ కి వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఇక మనం టైం వేస్ట్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఒక పాస్ సీన్ చూపిస్తారు. అక్కడ జేడ్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అంతా అయిపోయింది, అంతా ముగిసిపోయింది. నువ్వు చెప్పేది నాకు అస్సలు అర్థం కావట్లేదు. అంటే నీకు బతకాలని లేదా? కానీ జేడ్ అవేమీ పట్టించుకోకుండా ఇలా అంటాడు, నువ్వు ఓడిపోతావు, నన్ను ఎవరు ఓడిస్తారని అడుగుతుంది. ఇంతలో జేడ్ చనిపోతాడు. ఇదే అవకాశంగా ఆ శక్తి జేడ్ శరీరంలోకి వెళ్తుంది. కానీ జేడ్ ఏదో చేశాడు. జేడ్ ఏం చేశాడో నాకు సరిగ్గా తెలియదు, కానీ ఎలాగోలా నాకు వాడి ఎబిలిటీ వచ్చింది. నేను ఆ ఎబిలిటీని వాడగలను. ఒక్క నిమిషం ఆగు, నేను వాడి మెమరీస్ ని చూస్తాను. ఆ మెమరీస్ లో చూస్తే అంతా నీ ఫ్రెండ్స్ గురించే ఉంది. ఆ మెమరీస్ ని అస్సలు పట్టించుకోకుండా నాకు జేడ్ బాడీ దొరికింది, దానికి తోడు నీ ఎబిలిటీ కూడా దొరికింది అని అనుకుంటుంది. ఇలా అనుకుంటూ వెళ్తుండగా ఒక వాయిస్ వినిపిస్తుంది, మీరు సక్సెస్ఫుల్ గా జేడ్ బాడీని పొసెస్ చేశారు అని అంటుంది. సరే, ఇక ముందు మనం ఏం చేద్దాం? జేడ్ యుద్ధం అంటే చాలా భయపడేవాడు కదా, మనం అదే చేయాల్సి ఉంటుంది. అంటే ఏదో ఒక పెద్ద ప్లాన్ వేస్తున్నారు. దీని తర్వాత సిల్ఫా సీన్ చూపిస్తారు. తను ఒక డీమన్ ని చంపేస్తుంది. అది అక్కడ ముక్కలుగా పడి ఉంది. దాని చేతిని చూసినప్పుడు నీకు తెలుసు, నువ్వు పొసెస్ అవ్వకముందు మంచి ఫైటర్ వి అని, నీకు సమాజంలో గౌరవం ఉండేది. కానీ నా ఆశ ఏంటంటే నువ్వు బతికి ఉంటే నేను నీతో ఉండేదాన్ని, ఫైట్ చేసేదాన్ని. అంటే నీలాంటి లాడో స్టైల్ వాడితో ఫైట్ చేయాలని ఉంది. ఇలా ఆలోచిస్తుంటే పక్కన కొందరు ఏడుస్తూ ప్రేయర్ చేస్తున్నారు. మీకు ఇతను తెలుసా ఏంటి? లేదు, మాకు తెలియదు, కానీ ఇతను ఎక్కడున్నా బాగుండాలి అని కోరుకుంటున్నాం. మీరు అసాసిన్స్ అవ్వడానికి అస్సలు పనికిరారు, ఎందుకంటే అసాసిన్స్ ఇలా చేయరు. అప్పుడే గుర్తొస్తుంది, ఈ అమ్మాయి మామూలు మెయిడ్ కాదు, తనే సిల్వర్ బ్లేడ్. ఇలా వీళ్ళ గురించి అనుకుంటుండగానే బ్రిడ్జ్ పేలిపోతుంది. అంత పొగగా అయిపోతుంది. ఏమైంది? అంత పొగగా ఉంది. కింద చూడండి, అంతా రివర్ నుంచే వస్తుంది అనుకుంటా. ఇక్కడ లాయిడ్ ని చూపిస్తారు. తనకి కూడా ఏమీ కనిపించట్లేదు, ఎందుకంటే అంతా పొగగా ఉంది. నేను ఈ పని చేయకుండా ఉండాల్సింది అని అనుకుంటాడు. తర్వాత సీన్ ఫాస్ట్ అవుతుంది. అక్కడ జేడ్ అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. లాయిడ్ తప్పించుకుంటూ ఆ అటాక్స్ ని ఎలా ఆపాలో ఆలోచిస్తున్నాడు. ఏదో ఒక దారి వెతకాలి అని అనుకుంటున్నాడు, ఎందుకంటే ఆ అటాక్స్ చాలా ఫాస్ట్ గా ఉన్నాయి. ఆ అటాక్ సెకండ్స్ లో నా 2 బారియర్స్ ని అసాల్ట్ గా బ్రేక్ చేస్తున్నాయి. వాడి దగ్గర ఇలాంటివి చాలా అటాక్స్ ఉన్నాయి. అన్ని మానాతోనే చేస్తున్నాడు. ఎందుకు ఆ దాడులు ఎంత వేగంగా ఉన్నాయి, చాలా శక్తివంతమైనవి కూడా. అవి అకస్మాత్తుగా తగిలితే చనిపోవచ్చు, కానీ అవి నా మీద పడినా పర్వాలేదు, ఎందుకంటే నేను బారియర్స్ వాడుతున్నాను. అందుకే నాకు అంత త్వరగా ఏమీ కాదు. అయినా వీటిని నమ్మలేం, ఎందుకంటే ఆ స్పెల్ కు భౌతిక రూపం లేదు. అందుకే అది ఈజీగా లోపలికి వచ్చేస్తోంది. అది మనకు తగిలితే అంతే సంగతులు. అవును, మన చావు అనేది ఖచ్చితంగా జరుగుతుంది, కాకపోతే అది చాలా మెల్లగా జరుగుతుంది. నేను వాడిని మోసం చేసేటప్పుడు నా బ్యారియర్ ని పైన ఉంచుకుంటూ ఉండాలి. ఇలా ఆలోచిస్తున్నప్పుడే సడన్ గా ఆ అటాక్ ఇక్కడికి రాలేదు. జస్ట్ మిస్ లో వాడు తప్పించుకున్నాడు. నాకు ఇలాంటి సడన్ అటాక్స్ అంటే అస్సలు నచ్చవు, ఎందుకంటే వీటి వల్ల నేను చాలా స్పీడ్ గా కలుతున్నట్టు నాకు అనిపిస్తోంది. కానీ నేను 2 సెకండ్లు స్లో అయినా సరే వాడు నన్ను అటాక్ చేసే ఛాన్స్ చాలా ఉంది. అవునుంది, ఎందుకంటే వాడు నా మీద చాలా ఫోకస్ గా ఉన్నాడు. నా స్టామినా తగ్గాక అప్పుడు నా మీద అటాక్ చేద్దామని వాడు వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇదే నాకు చాలా చిరాగ్గా అనిపిస్తోంది. దీనికి మించి నేను తప్పించుకుని పారిపోలేను. వాడు నా మీద షాడో వోల్ఫ్ వాడుతున్నాడా? అయితే నేను ర్యాపిడ్ స్పెల్ ని వాడగలను, అది కూడా కేవలం 2 సెకండ్లలోనే చాలా స్పెల్స్ వాడగలను. ఇలా డ్యూయల్ ఇంకాంటేషన్ చేస్తున్నాడంటే అది ఒక పెద్ద మాస్ రూపం లాంటిది ఏదో ఒకటి అది. దీన్ని వాడుకుని వాడు అటాక్ చేద్దామని ట్రై చేస్తున్నాడా? ఇది నన్ను అటాక్ చేసినా సరే నేను అంత త్వరగా చావను. అంతకు మించి నా డ్రెస్ కూడా అస్సలు పాడవదు. అక్కడ లాయిడ్ ఆ మాస్టర్ ని వాడుకుని అటాక్ చేయొచ్చు. వాడు మళ్ళీ టెలిపోర్ట్ అయిపోతున్నాడు. ఆ నీళ్లలో పడగానే ఆ చోటంతా ఒక రకమైన స్టీమ్ రావడం మొదలైంది. అందుకే ఎపిక్ స్టార్టింగ్ లో అక్కడంతా పొగలా నిండి ఉండేది. పర్వాలేదు, ఈ టెక్నిక్ కూడా చాలా బానే ఉంది. ఇప్పుడు నా క్యూ ఏ వాడు ఎక్కడున్నాడో డిటెక్ట్ చేసి కనిపెట్టబోతున్నాను. దీని తర్వాత వాడు డిటెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడా? జేడ్ వాడిని కనిపెట్టాడు. వాడు ఇక్కడే ఉన్నాడా? ఇక్కడ వాడు ఎంత సేపు ఏం చేస్తున్నాడు? కానీ ఇంతలోనే గ్రిమో అరిచాడు, లాయిడ్ మీరు అక్కడేం చేశారు? మీరు ఒకే చోట ఉండకూడదు. అవును, నేను వచ్చేసాను. నేను ఒకే చోట ఎక్కువ సేపు ఉంటే నాకే చాలా ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే వాడు తన షాడో వోల్ఫ్ వాడి నా మీద అటాక్ చేసే ఛాన్స్ కూడా ఉంది. అదే నాకు చాలా చిరాగ్గా ఉంది. కానీ ఇలా వెళ్తుండగానే వాడికి ఆ విషయం గుర్తొస్తుంది, ఎందుకంటే జేడ్ ఎప్పుడు ఆ షాడో వోల్ఫ్ అటాక్ ని రిపీటివ్ గా వాడుతూ ఉంటాడు. కానీ ఇందా కూడా మన లాయిడ్ అక్కడ నిలబడ్డాడు కదా, అక్కడ నా మీద ఎలాంటి అటాక్ కూడా జరగలేదు. ఒక నిమిషం నేను ఇలా నిలబడినప్పుడు వాడు నా మీద అటాక్ చేయలేదు. దానికి అస్సలు ఛాన్స్ లేదని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఆ టెలిపోర్టేషన్ మ్యాజిక్ ని అతను తనకి ఏ చోట్లయితే తెలుసో అక్కడికి వెళ్ళడానికే వాడగలడు. ఆ లెటర్ వాళ్ళ బేస్ కి ఆ విధంగానే చేరింది. అప్పుడే జేడ్ ఇక్కడికి వస్తున్నాడు. వాళ్ళని అస్సలు పారిపోనివ్వకూడదు. ఒకసారి గనక పారిపోయారంటే ఇక అంతే. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడో ఒక చోట దాక్కుంటారు. అప్పుడు వాళ్ళని కనిపెట్టడం అనేది చాలా కష్టమైన విషయంగా మారిపోతుంది. తను చెప్పేదాని అర్థం ఏంటంటే బట్టే అతను టెలిపోర్ట్ అవ్వగలడు. ఈ పొగ వల్ల అతను నన్ను కనిపెట్టలేడు. అక్కడ లాయిడ్ ఉన్నాడా? గ్రిమ్ అరుస్తున్నాడు.
రే అక్కడ ఎందుకు ఉన్నావు? అక్కడ నిలబడటం అనేది చాలా ప్రమాదకరమైన విషయం. అతను గనక చూశాడంటే ఇక అంతే, చాలా కష్టమైపోతుంది. హే గ్రాహం, నీకు ఒక విషయం తెలిసినట్టు లేదని అనుకుంటున్నాను. మన లొకేషన్ తెలిస్తేనే అతను మనల్ని అటాక్ చేయగలడు. అతను క్లియర్ గా చూస్తేనే టెలిపోర్ట్ అవ్వడం అనేది సాధ్యమవుతుంది. కాబట్టి నేను ఎక్కడున్నానో ఆ విషయం అతనికి తెలియకపోతే మనం సేఫ్ గా ఉంటాం. కానీ ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ స్వోర్డ్ తో అతన్ని చంపాలి. దానికి నేను అతని దగ్గరికి చాలా క్లోజ్ గా వెళ్లాల్సి ఉంటుంది. కానీ అతను గనక కనిపెట్టేస్తే ఇక అంతే, మనకున్న అడ్వాంటేజ్ తగ్గిపోతుంది. ఇక్కడ జేడ్ని చూపిస్తున్నారు. తను ఆ పొగలో వెతుకుతూ ఉన్నాడు. ఈ నది మొత్తాన్ని ఇతను ఇలా చేస్తాడని నేను అస్సలు ఊహించలేదు. కానీ నాకు ఇంకొంచెం టైం కావాలి, ఎందుకంటే కొద్దిసేపట్లో ఇదంతా మాయమైపోతుంది. ఆ తర్వాత అతన్ని నేను చాలా ఈజీగానే ఓడించవచ్చు. కానీ ఈలోపు వెనక నుంచి ఎవరో అటాక్ చేసినట్టు అనిపిస్తోంది కదా, అతనికి కూడా అర్థమవుతోంది అది మన లాయిడ్ అని. ఓహ్, నువ్వు ఇక్కడే ఉన్నావా అని అక్కడ అటాక్ చేయబోతున్నాడా? చాలా మంది లాయిడ్స్ వస్తున్నారు. నాకు ఇప్పుడు క్లేని ఉపయోగించి నీలాగే ఉండే చాలా మంది వ్యక్తులను క్రియేట్ చేశావు, అవును కదా? కానీ తను ఇలా చెప్తుండగానే అక్కడ చాలా మంది లాయిడ్స్ వచ్చి అతన్ని పొడవడం మొదలు పెడతారు. కానీ ఈ లోపే జేడో దాన్ని కనిపెట్టేస్తాడు. హే, నేను చూస్తుంటే క్లే లాగా అస్సలు అనిపించడం లేదు. నీ బాడీ, నీ సోడ్ రెండూ కూడా రియల్ గానే కనిపిస్తున్నాయి. అంటే నువ్వే కదా ఇక్కడ ఉన్నది అని అతన్ని గట్టిగా అటాక్ చేస్తాడు. నువ్వు ఇలాగే తప్పులు చేస్తూనే ఉంటే నేను చెప్తూనే ఉంటాను. నీ క్లేని వాడటం వరకు అంతా బానే ఉంది, కానీ నీ మెయిన్ బాడీతో నన్ను చంపడానికి నువ్వు అస్సలు ట్రై చేసి ఉండకూడదు. నిజం చెప్పాలంటే అదేంటంటే నా దగ్గర ఇవేవి అస్సలు పని చేయవు, ఎందుకంటే నువ్వు చేసింది కేవలం ఒక ఫిజికల్ అటాక్ మాత్రమే. ఆ సోడ్ చూడగానే నాకు ముందే అర్థమైపోయింది నువ్వు ఖచ్చితంగా దగ్గరికి వచ్చి ఇలాగే అటాక్ చేస్తావని. కానీ నువ్వు ఎంత అటాక్ చేసినా సరే నాకు అవేమి కావు, ఏమి అవ్వవు కూడా. ఎందుకంటే నువ్వు నా మీద ఎంత ఎక్కువగా అటాక్ చేస్తే నేను అంతకంటే చాలా బాగా రీజనరేట్ అవ్వగలను. కావాలంటే నా బ్రెయిన్ మీద అటాక్ చేయి, నా హార్ట్ మీద కూడా అటాక్ చేయి. నేను కేవలం కొన్ని సెకండ్స్ లోనే నన్ను నేను మళ్ళీ రీజనరేట్ చేసుకోగలను. ఇలాగే మన జేడు కూడా చాలా సార్లు తనకి తానుగా సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేశాడు. అయినా సరే నా దగ్గర ఇవేవి అస్సలు వర్కౌట్ అవ్వవు, ఎందుకంటే నేను నన్ను ఒక హార్డ్ మెటల్ లాగా మార్చుకున్నాను. అదేంటి, తను తన బాడీతో అతన్ని చంపాలని చూసింది. అప్పుడు కూడా రీజనరేషన్ చూసి చిరాకు పడ్డారు. కానీ ఇప్పుడు నువ్వు ఎలా దొరికావో తెలుసా? నువ్వే వచ్చి నన్ను పొడిచావు, కానీ పొడిచేటప్పుడే నాకు అర్థమైంది ఇందులో రియల్ పర్సన్ ఎవరిని. అందుకే నా అటాక్ వాడి నిన్ను పక్కకి నెట్టేశాను. ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా చావచ్చు. కానీ ఇప్పుడే జేడెన్ గమనిస్తాడు, ఇక్కడ ఉన్న డమ్మీస్ అన్ని అలాగే ఉన్నాయి. అవును, ఈ వింత రూపం ఎప్పుడు మాయమవుతుంది, కానీ అది మాయమవకుండా అలాగే ఉంది. ఇప్పుడే అతనికి అర్థమవుతోంది, ఇంతకు ముందు తను చంపిన లాయిడ్ కాదు, క్లే మాత్రమే. మళ్ళీ మోసం చేసావా? డమ్మీ చేతికి నీ కత్తి ఇచ్చి నన్ను బురిడి కొట్టించావు. మరి అసలు వాడు ఎక్కడ? నేను వాడి స్థానంలో ఉంటే ఎలా ఆలోచిస్తా? నువ్వు దొరికిపోయావని నాకు తెలుసు. నువ్వు పైన ఉండగా లాయిడ్ వెనక నుంచి తన ఫైర్ మ్యాజిక్ తో అతన్ని కాల్ చేశాడు. నేను నీ వెనకే ఉన్నా, కానీ ఆ విషయం నీకు తెలియదు. వాడు మనల్ని చూస్తున్నాడు. కానీ ఈలోపే నాశనమైపోయిన చాలా మంది లాయిడ్లని వాడు మళ్ళీ క్రియేట్ చేయడం మొదలుపెట్టాడు. అలాగే లాయిడ్ కూడా అక్కడున్న క్లోన్స్ తో అటు ఇటు షఫల్ అవడం స్టార్ట్ చేశాడు. అంతే, ఈ ప్లాన్ చాలా బాగానే సాగుతోంది. ఈ పక్కన జీల్ ని చూపిస్తున్నారు. వాడికి ఇంకా ఏమీ కాలేదు. అక్కడ టెలిపోర్టేషన్ మ్యాజిక్ యూస్ చేయడంతో వాడి కొత్త బట్టలు కూడా అక్కడికి వచ్చాయి. నాకు కేవలం లొకేషన్ తెలిస్తే చాలు. ఈ బట్టలు వచ్చినట్టే నేను దేనైనా ఇక్కడికి తీసుకురాగలను. అలాగే నాకు లొకేషన్ తెలిసినట్టే వీళ్ళందరినీ పాతాళానికి పంపించగలను. కానీ ఇందులో ఉన్న అసలైన ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఉన్నవన్నీ కేవలం రెప్లికా డమ్మీలే. వీటిని అటాక్ చేయడం టైం వేస్ట్. అందుకే నేను వీలైనంత త్వరగా వాడిని కనిపెట్టాలి. ఈ పక్కన ఆ గుంపులోనే మన లాయిడ్ ఉన్నాడు. ఇవన్నీ కేవలం రెప్లికాలు కూడా అయి ఉండొచ్చు. కానీ ఇందులో కూడా కొన్ని చిక్కులు ఉన్నాయి, ఎందుకంటే నేను వీటికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఇవ్వగలను. నిజం చెప్పాలంటే ఇందులో చాలా రిస్క్ కూడా ఉంది, కానీ నేను ఇది చేసి తీరాలి. ఈ లోపే గ్రిమ్ చాలా భయపడటం మొదలు పెట్టింది, ఎందుకంటే జేడెన్ అటాక్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. నేను అనుకున్నాను వీడు ఖచ్చితంగా ఇలాంటిదేదో ఒకటి చేస్తాడని. అక్కడ అలాగే జేడెన్ అటాక్ చేయగానే అక్కడ ఉన్న చాలా డమ్మీలు నాశనం అయిపోవడం మొదలయ్యాయి. కానీ చివర్లో మన లాయిడ్ వచ్చి వాడిని ప్రొటెక్ట్ చేయడానికి బారియర్ క్రియేట్ చేసి లాయిడ్ తప్పించుకున్న జేడెన్ పట్టుకుంటాడు. నేను ఊహించాను, నిన్ను కాపాడటానికే నీ శరీరంలోకి వచ్చాడని. నువ్వు బ్యారియర్ వేస్తావని నాకు ముందే చాలా బాగా తెలుసు. సరే, ఇప్పుడు ప్రశాంతంగా చచ్చిపోవచ్చు. కానీ అప్పుడే వాడు గమనిస్తాడు అది కూడా ఒక క్లే డాల్ అని. జేడీకి ఇప్పుడిప్పుడే అర్థం కావడం మొదలైంది. వాడు తన డమ్మీస్ పైన బ్యారియర్ క్రియేట్ చేశాడని వాడు చూస్తున్నాడు. దీనివల్ల నేను కన్ఫ్యూజ్ అవుతానని వాడు అనుకుంటున్నాడు. నేను అదే అనుకుంటున్నాను, లేదంటే అది కాకపోవచ్చు కూడా. సరే, ఏదైతే ఏముంది, నేను అటాక్ చేయాల్సిందే. అందుకే అక్కడ ఉన్న డమ్మీస్ ని అలాగే కథం చేయడం మొదలు పెడతాడు. అక్కడ ఎన్ని ఉన్నా సరే, వాడు వాటిని చంపినా సరే అవి ఇంకా వస్తూనే ఉన్నాయి. వీటిని చూడటం కంటే అసలు ఈ బ్యారియర్ ని ఎవరు వాడుతున్నారో వాళ్ళకే ప్రయారిటీ ఇవ్వడం మంచిది అనిపిస్తోంది. ఎందుకంటే వాడు ఖచ్చితంగా దాని లోపలే ఎక్కడో ఉండొచ్చు. కానీ వాడి గురించి నేను ఆలోచించలేదు. వాడిలాంటి ఒక అల్పుడు, ఒక మాంత్రికుడు నా మనసుతో ఆడుకుంటున్నాడా? కానీ ఇది నాకు సరదాగా దొరుకుతోంది. ఎందుకంటే వాడిలాంటి ఒక లో లెవెల్ క్రియేచర్ తన మైండ్ వాడి నన్ను ఇంత బాగా ట్రిక్ చేస్తోంది. నిజానికి ఒక డెమన్ ఆర్మీ వచ్చినా సరే నాకు ఇంత ఫన్ దొరకదు ఇందులో దొరుకుతున్నట్టు. ఎందుకంటే డెమన్ ఆర్మీని నేను అసాల్ట్ గా ఓడించగలను. కానీ వీడితో నాకు ఫన్ దొరుకుతోంది. నేను ఫీల్ అవుతున్నదే నువ్వు కూడా ఫీల్ అవుతున్నావు కదా 7. అక్కడ వెనకాల లాయిడ్ ని చూపిస్తారు. అతను నడుస్తుండగా ఒక స్పియర్ పడబోగా త్రుటిలో తప్పించుకున్నాడు. ఇక ఏం చేస్తావు? ఇది చాలా ప్రమాదం. నువ్వు రిస్క్ తీసుకుంటున్నావు లాయిడ్. కానీ
లాయిడ్ ఇవేమి పట్టించుకోకుండా ఇన్విజిబుల్ గా మారి వెళ్ళిపోతాడు. కానీ ఇదంతా ఓవర్ తెలుసా, ఎందుకంటే దీనికోసం వాడు తన లైఫ్ ని రిస్క్ లో పెడుతున్నాడు. ఇప్పుడు సీన్ పాస్ట్ కి వెళ్తుంది. ఆ స్వాడ్ గురించి చెప్తారు. ఈ స్వాడ్ దీని పేరు స్పెల్ టేకింగ్ స్వాడ్. ఎవరైనా స్పెల్ తో దాడి చేస్తే దాన్ని గ్రహించి తన స్పెల్ గా మార్చి దాడి చేస్తుంది. ఇంకా ఈ కత్తి ముడియం వాడి ఆ స్పెల్ ని మనం అనలైజ్ చేయవచ్చు. ఓ అవునా, అయితే ఇది వేరే లెవెలే. అవును కదా, అందుకే కదా నేను దీన్ని తయారు చేశాను. ఎందుకంటే దీన్ని వాడి మనం స్పెల్స్ ని అనలైజ్ చేయవచ్చు. చేయగలవా? మనం కూడా వాడుకోవచ్చు. నువ్వు అనలైజ్ చేస్తావని తెలుసు, కానీ జేడ్ ను వెతకడం అసాధ్యం. అయినా వాడు పట్టించుకోవట్లేదు. అక్కడ భయంకరంగా ఉంది. గ్రిమ్ వద్దు వద్దు అని అరుస్తున్నాడు. నువ్వు దాక్కున్న విషయం వాడికి తెలిస్తే ప్రమాదం. ఇంతలో చిన్న శబ్దం వినిపించడంతో వాడు అప్రమత్తంగా వస్తుండగా లాయిడ్ పక్కకు తప్పుకున్నాడు. వద్దు, నువ్వు జేడ్ ని వెతకలేవు. కానీ అప్పుడే గ్రిమ్ కి అర్థమైంది లాయిడ్ మామూలు అబ్బాయి కాదు, వాడికి సోసరి అంటే పిచ్చి అని. అంటే వాడు దాని మీద ఒక రకమైన పిచ్చోడనే చెప్పాలి, అంత ఇష్టం వాడికి. అందుకే వాడు ఖచ్చితంగా దాన్ని ఎప్పటికీ వదులుకోడు. వాడు ఎలాగైనా మన జేడ్ ని కాపాడాలని గట్టిగా ట్రై చేస్తున్నాడని నేను అనుకున్నాను, కానీ ఇది ఇంపాసిబుల్. వాడు ఎలా కనిపెట్టగలడు? అంటే అది ఒక అన్నోన్ స్పెల్, ఎవరికి తెలియదు. కానీ అవేమి పట్టించుకోకుండా లాయిడ్ ఎలాగోలా ఆ స్పెల్ లోపలికి వెళ్తాడు. జేడ్, నువ్వు ఇక్కడే ఎక్కడ ఉన్నావని నాకు బాగా తెలుసు. ఎక్కడున్నావు నువ్వు? నీ కోసం ఇంకా మిగతా వాళ్ళు ఇంట్లో వెయిట్ చేస్తున్నారు, ఏర్పాటు చేసి ఉంచారు. అలాగే నేను కూడా నిన్ను కలవాలని చాలా ఆశపడుతున్నాను. ఇలా వాడు వెళ్తుండగా అక్కడ ఏదో ఒక దాన్ని చూసి చాలా షాక్ అయిపోతాడు. నాకు ఇప్పుడే అన్ని విషయాలు క్లియర్ గా అర్థమవుతున్నాయి. నెక్స్ట్ సీన్ లో ఆ స్పెల్ నుండి బయటకి రాగానే అక్కడ ఉన్న డాల్స్ అన్ని కూడా నాశనం అయిపోయి, అది చూసి మన జేడ్ కూడా చాలా షాక్ అవుతాడు. ఎందుకంటే ఇప్పుడు వాడి మీద ఎటువంటి బారియర్స్ లేవు, అంతేకాకుండా సైడ్ లో ఎటువంటి డమ్మీలు కూడా లేవు. అంటే నాతో ఆడి నీకు బాగా బోర్ కొట్టేసింది అంతే కదా. కానీ ఒక నిమిషం ఆగు, నీ మొహం మీద ఆ గీత ఏంటి? అది నాకు అస్సలు అర్థం కావట్లేదు. కానీ ఈ లోపే లాయిడ్ నాతో ఇలా అంటున్నాడు. ఇప్పుడు నాకు అంతా అర్థమవుతోంది. ఇది అర్థం చేసుకోవడానికి నీకు ఇంత టైం పట్టిందా? ఎందుకంటే నువ్వు ఆలోచించేది కరెక్టే, నన్ను నువ్వు ఎప్పటికీ ఓడించలేవు. అది అర్థం చేసుకోవడానికి నీకు ఇంత టైం పట్టిందా? కానీ నువ్వు ఆ వోల్కానో ఎందుకు కరప్షన్ చేసిందో నాకు నిజంగా అర్థం కావడం లేదు. నిన్ను వాళ్ళతో పోలిస్తే చాలా డిఫరెంట్ గా ఉన్నావు. అందుకే చెప్తున్నాను సెవెంత్, నువ్వు నాతో రా. నువ్వు నేను కలిసి ఈ ప్రపంచాన్ని మన కోసం ఒక ప్లే గ్రౌండ్ లా మార్చేద్దాం. నేను ఏం చెప్పినా నీకు అర్థం కాదు. ఒక సింహం తనకి పళ్ళు ఎందుకున్నాయి, గోల్డ్ ఎందుకున్నాయి అని ఎప్పుడు అడగదు. ఎందుకంటే వాళ్ళంతా ఎప్పుడు లిమిటెడ్ గా ఎప్పుడు మెడిటేషన్ చేయలేదు. అందుకే అవన్నీ చాలా సింపుల్, సోల్ గా, స్లోగా ఉంటాయి. నీ అటాక్స్ కూడా అంతే. ఎందుకంటే నువ్వు పుట్టుకతోనే చాలా బలంతో పుట్టావు. కానీ కొంతమంది వాళ్ళు పుట్టడమే చాలా వీక్ గా పుడతారు, కానీ అందుకే వాళ్ళు చాలా కష్టపడతారు. ఎందుకంటే ఇదే విషయం సోర్సరీలో కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒకరు ఎగరాలని ఆశపడితే ఇంకొకరు ఫైల్ బాల్స్ తయారు చేయాలని ఆశపడతారు, చేస్తారు. అందుకే అందరి వల్ల ఈ సోర్సరీలో చాలా స్పెల్స్ తయారయ్యాయి. దీని వల్ల దీనికి ఎలాంటి లిమిట్ లేదు. ఎందుకంటే ఒక్కొక్కరి ఆశ ఒక్కొక్కరి స్పెల్ గా మారుతుంది. అందుకే సొసైటీలో ఎలాంటి లిమిట్ లేదు. అంటే ఇన్ఫినిటీ లాగా దీనిలో చాలా ఉంటాయి. వెళ్లే కొద్దీ వెళ్తూనే ఉంటుంది. నువ్వు నాకేదో చెప్పాలని చూస్తున్నావు, కానీ నాకే అర్థం కావడం లేదు. కానీ నువ్వు చెప్పేది సరే, చావండి. కానీ అందులోనే లాయిడ్ ఒక పంచ్ కంటే ఎక్కువగా కొట్టుకోవడం మొదలుపెట్టాడు. అది ఎలాంటి పెయిన్ అని ఆలోచిస్తున్నావా? ఎందుకంటే ఇప్పుడు నేను వాడుతున్న దాని వల్ల ఏ ఉపయోగం లేదు. అది సరికాదు. ఎందుకంటే మనుషులు ఒక పరిమితి దాటితే వాళ్ళకు ఒక భయంకరమైన శక్తి వస్తుంది. ఆ శక్తే శ్వాస. ఇది ఒక QI టెక్నిక్. దీనికోసం నేను నా ఊపిరితిత్తులను బలంగా, నేను నా సోర్సరీతో పాటు బ్రీతింగ్ కూడా వాడుతున్నాను. దీనివల్ల నా QI మరింత మెరుగుపడుతుంది. దీని ఫలితం చాలా శక్తివంతంగా ఉంటుంది. హే, ఆ ఆకు ఏంటి? ఇప్పుడు సోర్సరీ ప్రోగ్రెస్ అవ్వడానికి టెక్నిక్స్, ఫినామినా లాంటివన్నీ కావాలి. కానీ దీనికి మాత్రం అవేమీ అవసరం లేదు. నువ్వు అసలు ఏం చెప్పావు? ఈ అబ్బాయి నన్ను ఇంకా విసిగించడం మొదలు పెడుతున్నాడు. ఎందుకంటే నేను ఎక్కడికి టెలిపోర్ట్ అవుతున్నానో తెలుసుకుని అక్కడికి వచ్చి నన్ను అటాక్ చేశాడు. పక్కన లాయిడ్ ఏమంటున్నాడు? తర్వాత ఏం చేస్తావు? స్ఫియర్, షాడో వోల్ఫ్ కాకుండా కొత్తగా ఏమైనా ఉన్నాయా? లేక నువ్వంత బలవంతుడివి కాదా? మన గ్రిమ్ ఒక కాకి అంత మాత్రమే నీ బలం. నీ దగ్గర ఇంకేముందో అది కూడా చూపించు. అసలు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? నీ మాటలు చాలా జాగ్రత్తగా రానివ్వు. ఇలాంటి చెత్త అంతా ఇవి చెప్పకూడదు. ఎందుకంటే నేను ఒక డెమన్ లార్డ్ని. నా దగ్గరకు వచ్చి నువ్వు ఈ రకంగా మాట్లాడుతున్నావు. పైగా ఇకపై నువ్వు నన్ను అస్సలు కొట్టలేవు. ఏదో ఒకసారి లక్కీగా నన్ను కొట్టేశావు అంతే. ఓ అవునా, సరే. జేడ్ చివరిగా అన్న మాట ఏంటి? అతను కూడా దాని గురించి ఒకసారి ఆలోచిస్తే అక్కడ అన్న మాట నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు అని. అతనికి అది ఒకేలా మళ్ళీ పడిపోతుందా? చాలా చిరాకు పడిపోయి టెలిపోర్ట్ అయి కొడదామని వస్తాడు. ఈ లోపు లాయిడ్ ఒకే దెబ్బ వేస్తాడు. దీనివల్ల అతను చాలా దూరం వెళ్ళిపోవడం మొదలు పెడతాడు. అక్కడ అతను ఎంతో టెలిపోర్ట్ అవ్వడానికి ట్రై చేస్తాడు. సరే, అతను ఎక్కడికి రావాలని చూసినా లాయిడ్ వెతికి మరీ కొడుతున్నాడు. నేను కొంచెం ఓపికగా ఉండాలి. ఇంత తక్కువ డామేజ్ నన్ను ఏమీ చేయలేదు, కానీ నొప్పి మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ దీన్ని నేను పోగొట్టుకోగలను. లాయిడ్ అక్కడ భయంకరంగా కొడుతున్నాడు. ఆ నొప్పి వాడికి తెలుస్తోంది. ఒక టైంలో వాడు పారిపోతాడు. వాడు ఎక్కడికి టెలిపోర్ట్ అయినా లాయిడ్ అక్కడికి వచ్చి కొడుతున్నాడు. ఈ అబ్బాయి ఇది ఎలా చేయగలుగుతున్నాడు?
చేయగలుగుతున్నాడు. కానీ లాయిడ్ డ్యూయల్ ఇంకాంటేషన్ చేయడంతో వాడి మీద భయంకరమైన అటాక్ జరుగుతుంది. కింద అంతా మ్యాగ్మాలా మారిపోతుంది. అక్కడికి విలన్ కూడా వెళ్తాడు. జెడ్కి అక్కడ ఏమీ అర్థం కావట్లేదు. అవును, నేను ఎక్కడ ఉన్నా తెలియట్లేదు. నేను కింద పడకూడదు. మ్యాగ్మాలో పడటం చాలా ప్రమాదం. నేను ఇప్పుడు వేరే చోటికి వెళ్ళాలి. కానీ వాడు ఎక్కడికి టెలిపోర్ట్ అయినా లాయిడ్ భయంకరంగా కొడుతున్నాడు. తర్వాత లాయిడ్ వాయిస్ ఇలా అంటుంది, నా పాత ప్రపంచంలో ఈ సోర్సరీ ఒక ఫాంటసీ లాంటిది. అప్పట్లో నాకు ఒకటే డౌట్ ఉండేది, అసలు ఈ సోర్సరీని ఎవరు ఎలా క్రియేట్ చేశారు? వాడు ఈ మాస్ స్పెల్స్ ఎలా క్రియేట్ చేశాడని ఆలోచించేవాడిని. ఇవి వాడికి కలల్లో వచ్చాయా? వాడు ఎలాంటి మనిషి? చాలా మంచివాడా లేక పిరికివాడా? దీన్ని సృష్టించిన వాడు సంతోషంగా ఉండి ఉంటాడు. ఆ తర్వాత నా జీవితంలో మాయలు చూడటం మొదలుపెట్టి కొంతమంది మాంత్రికులను కలిశాను. అది 1-2 సార్లు జరిగి ఉండొచ్చు. కానీ చివర్లో అది నాకు పెద్ద విషయంలా అనిపించలేదు. ఇప్పుడు సీన్ ప్రెసెంట్కి వస్తే జేడ్ పరిస్థితి దారుణంగా ఉంది. ఏమైంది జేడ్? నీ ఫన్ అంతా ఇంతేనా? నీ దగ్గర చూపించడానికి ఇంకేమీ లేకపోతే నీకు వేరే ఆప్షన్ లేదు. నువ్వు చావాల్సిందే. నీకు నా గురించి తెలియదు. నేనేం మామూలు డీమన్ని కాదు. నేను ఒక డీమన్ లార్డ్ని. నేను ఇది చెయ్యగలను. వాడు ఆకాశం నుంచి ఎనర్జీ తీసుకుని దాన్ని మానాలా మార్చడం మొదలు పెడతాడు. ఇది కూడా నా ఎబిలిటీలో ఒకటి. నా చుట్టూ ఉన్న మానా అంతా నాకు బలాన్ని ఇస్తుంది. ఇందులో ఎవరైనా చిక్కుకుంటే అంతే సంగతులు. వాళ్ళు వేరే రిలేలో ఇరుక్కుపోతారు. జస్ట్ టచ్ అయితే చాలు వాళ్ళు మాయమైపోతారు. ఇది మానా యొక్క ఒక అల్టిమేట్ ఫామ్. అతను దీన్ని తయారు చేయడంతో ఇక్కడతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ ఎపిసోడ్ చాలా లెంగ్త్ అయిందని నేను అనుకుంటున్నాను. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి. తప్పకుండా చేయండి. వాళ్ళు ఈ వీడియోని ఇక్కడతో ముగించారు కాబట్టి నేను కూడా ఈ వీడియోని ఇక్కడతోనే ముగిస్తున్నాను.